యెషయా గ్రంథము 60వ అధ్యాయం 20వ వచనాన్ని. ఐజియా చాప్టర్ 60:20. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తం. ఒక సహోదరి, ఆమె అబ్రహాము కుమార్తె, ఆమె 18 ఏళ్లగా సఫర్ అవుతూ ఉంది. 1 సంవత్సరం పోతుందని ఎదురు చూసింది, పోలేదు. 2వ సంవత్సరం కంటిన్యూ అయింది, 3వ సంవత్సరం కంటిన్యూ అయింది, 5వ సంవత్సరం కంటిన్యూ అయింది. 10 సంవత్సరాలు దాటింది. ఇక పోతుందంటే పోట్ల ఇక ఆ సమస్యను రిసీవ్ చేసేసుకుంది, అడాప్ట్ చేసుకుంది. ఇక నా జీవితాంతం ఈ సమస్య ఉంటుంది, ఈ సమస్యకి నన్ను విడిచిపెట్టి పోదు, ఇక నా బ్రతకంతా సమస్యతోనే బ్రతకాలేమో అని నిర్ణయించుకుంది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఉంటుంది, వైద్యుల దగ్గర. కొంతమంది డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు, ఈ వ్యాధి ఎప్పుడు పోతుందంటే ఇక అది పోయేది కాదు, నీ జీవితకాలం ఉంటుంది, నువ్వు మందులు వాడుతూనే ఉండాలి అని చెప్పిన విషయాలు కొంతమంది విన్నప్పుడు కలవరపడతారు. ఇక్కడ దేవుని దగ్గర మొరపెడదాం. ఈమె వెళ్ళింది, 18 సంవత్సరాలు ఆమెను వెంటపడింది ఒక వ్యాధి. ఆమె ఇలా నిలబడగలిగిన స్త్రీ ఇలా వంగిపోయింది పూర్తిగా. నేలకు ఆమె చూడగలదంట, కానీ పైకి ఎత్తి తల ఎత్తి చూడలేదు. ప్రార్థనా మీటింగ్ జరుగుతుంది అని విన్నది, యేసయ్య ఆ మీటింగ్ వచ్చాడని విన్నది. మీటింగ్లోకి వస్తూ ఉండగానే ప్రభు ఆమెను చూశాడు. ప్రసంగాన్ని ఆపాడు యేసయ్య. ఆయన ప్రసంగం ఆపి ఆమెను రమ్మని చెప్పి ఆమె నడుము పైన ఆయన తాకాడట. ప్రభు అంటాడు అక్కడ, 18 సంవత్సరాల నుండి కట్లలో ఉంది ఆమె, కట్టబడింది, ఒక బంధకంలో ఉంది ఆమె. 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని చెప్పి ఆమెను విడిపించాడు. నేను అడుగుతున్నాను, ఎన్ని సంవత్సరాలు భరించింది ఏమో బాధ? 18 సంవత్సరాలు. అంటే ఇది సంవత్సరం కామా పెట్టుకుని వచ్చిందా, పులి స్టాప్ పెట్టి ఆగిపోయిందా? కామా పెట్టుకుంటూ ఎన్ని సంవత్సరాలు వెంటబడింది? 18 సంవత్సరాలు. ఈ సమస్య వెంటబడితే ఆమె అడాప్ట్ చేసుకుంది. ఇక నా జీవితకాలం అంతా ఏదో బిడ్డను పెంచినట్టుగా ఈ వ్యాధిని నేను పెంచుకోవాలేమో, ఇక వ్యాధికి నేను బానిస అయిపోయాను, ఇక నాకు విడుదలంటూ ఉండదు. మీలో కూడా కొందరు అనుకుంటున్నారు, కొన్ని వ్యాధుల్ని ఇక నేను జయించలేను. డాక్టర్ గారు కూడా చెప్పారు కదా ఇక పోదు అని. ఏమి సమస్య కూడా అదే. పితరుల నుండి వచ్చి ఉంటుందమ్మా, నీ తాతల ముత్తాతల నుండి వచ్చి ఉంటుంది, హెరిడిటరీ. ఒకవేళ జెనెటిక్గా వచ్చేసింది ఇక అది. ఆమె అడాప్ట్ చేసేసుకుంది. ఇక నా వ్యాధి, నా రోగం, చాలామంది నా షుగరు, నా బీపీ, ఏదో నేను ఎంఏ, నేను బిఏ చేసినట్టు ఎవరు వాళ్ళు డిగ్రీలు చెప్పినట్టు చెప్పుకున్నారు. మీ వ్యాధుల గురించి డిగ్రీలుగా చెప్పుకోకండి. అది నీది కాదు వ్యాధి, దాన్ని వెలగొట్టాలి. ఆ సమస్య బయట నుండి వచ్చింది, దాన్ని బయటికి పంపించేయాలి, దాన్ని ఎలాగైనా నువ్వు జయించాలి. అది నీది అని అనొద్దు. నా అనే మాట రాగానే నీ సబ్ కాన్షియస్ మైండ్ అంటదట, ఎస్ ఐఎమ్ రెడీ అంటదట. ఎవరి దుఃఖ దినాలు సమాప్తం అవుతాయి? దేవుణ్ణి వెలుగుగా చేసుకునేవారు. సూర్య వెలుగు, చంద్ర వెలుగు వేరు. దేవుడే నీకు నిత్యమైన వెలుగుగా చేసుకున్నట్లయితే, నిత్యము ఆయన వాక్యం వెలుగుగా ఉన్నది కనుక వాక్యమైన దేవుడిని నువ్వు కలిగి, ప్రభా నీవే నాకు వెలుగుగా ఉండు, నా దేవునిగా ఉండి నడిపించమంటే ఆశ్చర్యకరుడైన ప్రభు నడిపిస్తాడు. ఆ బంధకాలతో వచ్చిన ఆమెను ప్రభు ముట్టగా ఆ దురాత్మను వదిలిపోయిందట. వెంటనే ఇలా ఉన్న ఆవిడ ఇలా నిలబడింది, స్ట్రైట్గా నిలబడింది. అందరూ చూసి ఆశ్చర్యపోయారు. 18 ఏండ్ల నుండి సాతాను ఈమెను బంధించింది అన్నాడు. అని కొన్ని రోగాలు జెనెటిక్గా వచ్చినా, కొన్ని పుట్టుకతోనే వచ్చినా, కొన్ని మాత్రం దెయ్యాలు తీసుకొస్తాయంట. ఈ దెయ్యాలు తెచ్చే వాటిని కూడా అది ఏంటో మనకు అర్థం కాక, అది స్కానింగ్లో దొరకదు, అది సిటీ స్కాన్లో దొరకదు, ఎంఆర్ఐ స్కాన్లో దొరకదు. అది దేవుడు స్కాన్ చేస్తేనే దొరుకుతుంది. అది దేవుని కళ్ళకే కనబడుతుంది. ఆమె కళ్ళకు కనబడలేదు, డాక్టర్ వైద్యులు కళ్ళకు కనబడలా, యేసునాథుని కళ్ళకు కనబడ్డాయి. దైవపాత్మ ఆమెలో ఉందని గద్దించాడు. దయ్యం వెళ్ళిపోగానే వంగిపోయిన ఆవిడ తినగా నిలబడగలిగింది. ఆమె 18 ఏళ్ల దుఃఖానికి ఏం పలికాడు దేవుడు? సమాప్తం పలికాడు. 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో వచ్చిన స్త్రీని, ఆమె యొక్క 12 సంవత్సరాల బాధకు ప్రభు ఏం పలికాడు? సమాప్తం, ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇకంతే. ఆ రోజు నుండి ఆమె విడుదల పొందింది, స్వస్థత పొందుకుని వెళ్ళగలిగింది. 38 సంవత్సరాలుగా మంచం పట్టిన వ్యక్తికి సమస్య, ప్రతి సంవత్సరం బాధపడుతున్నాడు. 38 ఇయర్స్ అంటే జీవితంలో సగం అయిపోయింది. సగ జీవితం జీవించేశాడు బాధతోనే, దుఃఖంతోనే, వేదనతోనే. ఇక నాకు నా బ్రతికి ఇంతే, నా చావు దీంతోనే చనిపోతాను అనుకున్నాడు. కానీ ప్రభు వెళ్ళి, నీవు స్వస్థపడగోర్చున్నావు అని అడిగాడు. అవును ప్రభా, స్వస్థపడగోర్చున్నాను అని ఆయన ఎప్పుడైతే ప్రభుతో ఏకీవించాడో, ప్రభు అతనితో అంటాడు, నువ్వు లేచి నీ పరిపెత్తుకున్నాడో అన్నప్పుడు పరిపెత్తుకుని పరిగెత్తమన్నాడు. 38 సంవత్సరాలుగా ఉన్న రోగానికి ప్రభు ఏం పలికాడు చెప్పండి? సమాప్తం. అంతే, అతను పరిగెత్తడం ప్రారంభించాడు. ఈరోజు మీ జీవితంలో కూడా ఎన్నో ఏళ్ళగా మిమ్మల్ని వెంటాడుతున్న సమస్యలకు ప్రభు ఒక పుల్ స్టాప్ పెట్టే రోజు వచ్చినది. నమ్ముచున్నాను మా దేవునికి స్తోత్రం చెప్పండి. కామాలొద్దు ప్రభా, పుల్ స్టాప్ పెట్టండి, సమాప్తం పలకండి అని ఎంతమంది అంటారు?
ప్రభువైన దేవుడు మీ దుఃఖమును సమాప్తపరచునుగాక, మీ దుఃఖ దినములు సమాప్తమగును. ప్రే చేసుకుందాం. Father God, we thank you for this promise, Lord. ప్రభా, ఈ వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం Yes, తండ్రి. we believe. ప్రభా, మేము నమ్ముచున్నాం తండ్రి. We have faith in you. నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాం. You are going to put a full stop ప్రభా, మీరు ఇక సమాప్తం చేయబోతున్నారు తండ్రి. the problems that we are facing till now. ఇంతవరకు మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటికీ Give them overcoming power. జయించే శక్తిని దయచేయండి. That woman suffered 18 years. ఆ స్త్రీ 18 సంవత్సరాలు బాధపడింది. You have removed that pain, that problem, that hurdles, that obstacle within 1 second, and completely she was free. ప్రభా, ఒక్క క్షణంలోనే ఆమెటువంటి సమస్యలు, బాధలు, ఆటంకాలు, ఇబ్బందులను తొలగించినప్పుడు పూర్తి విడుదల ఆమె పొందుకుంది. Lord, the other person suffered 38 years. You have delivered him and you set him free. We thank you, Lord, the same way touch me and set me free, Lord. ప్రభా, మరొక వ్యక్తి 38 సంవత్సరములు బాధపడి ఉండగా మీరు ఆయన దర్శించారు, తాకి ఉన్నారు, గొప్ప విడుదల ఇచ్చి ఉన్నారు. అటు రీతిగా నన్ను కూడా దర్శించండి. Thank you, dear Lord Jesus. ప్రభా, యేసు నీకు స్తోత్రం. Let your hand deliver your people right నీ now. హస్తము నీ ప్రజలను ఇప్పుడే విడుదల ఇచ్చును గాక. Pour out your Holy Spirit, నీ Father God. పరిశుద్ధాత్మను కుమ్మరించండి. Thank you, Jesus. యేసయ్యా నీకు స్తోత్రం. Thank you, Almighty God. సర్వశక్తిమంతుడైన దేవా నీకు Let the స్తోత్రం. Spirit of the Lord come upon your people mightily. దేవుని ఆత్మ నీ ప్రజలపైకి బలముగా దిగిరము. Fill them, my Lord. నింపుము ప్రభా, నింపుము ప్రభా. Transform their lives, వారి Father జీవితాలు God. రూపాంతరపరచండి. Set them free from all their struggles. వారికి ఈ బంధువులన్నిటి నుండి వారికి విడుదల దయచేయండి. Thank you, Jesus. యేసయ్యా నీకు Oh స్తోత్రం. Lord, we thank you, Father God. ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం Thank you తండ్రి. for wiping away their tears. వారి కన్నీళ్లను తుడిచి వేస్తున్నందుకు స్తోత్రం. Thank you, Lord, my God. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో వేడుకుంటున్నామా పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.